హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను డే టైమ్ స్కిన్ కేర్ రొటీన్. స్కిన్ కేర్ రొటీన్లో 3 ఉన్నాయండి చాలా ఇంపార్టెంట్గా. ఇంకా 4th కూడా ఉన్నది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఏంటంటే సన్ స్క్రీన్. సో డే టైంలో వచ్చేసి 4 స్టెప్స్ ఉంటాయి, నైట్ టైంలో 3 స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిన్జింగ్. వై క్లిన్జింగ్ ఇస్ ఇంపార్టెంట్? క్లిన్జింగ్ మనం ఎందుకు చేయాలి, ఫేస్ వాష్ ఎందుకు యూజ్ చేయాలి అది చెప్తాను. మన ఫేస్ మీద మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను కదా, సో అకార్డింగ్ టు మార్నింగ్ రొటీన్ అలాంటి ఫేస్ వాష్ ఇంపార్టెన్స్ ఏముంటుందో అది చెప్తాను. సో మార్నింగ్ మనం లేసాక నైట్ అంతా మన ఫేస్ మీద ఆయిల్ వచ్చేస్తుంది, డర్ట్. మనం ఫేస్ వాష్ చేసి నైట్లో పండుకుంటాం, కానీ మార్నింగ్ వరకు మన స్కిన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది, దానివల్ల స్కిన్ పైన అంతా ఆయిల్ వచ్చేస్తుంది. సో మనం క్లిన్జింగ్ చేస్తే అదంతా రిమూవ్ అయిపోతుంది, ఇంకా ఏమైనా డర్ట్ ఉంటే అదంతా రిమూవ్ అవుతుంది, ఫేస్ క్లీన్ అవుతుంది. సో క్లీన్ చేసినప్పుడు మీరు ఎంత మంచి వాటర్ యూజ్ చేసినా మన స్కిన్ pH ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో దానివల్ల స్కిన్ డ్రై అవుతుంది. మీ స్కిన్ ఆయిల్ ఉన్నా కానీ ఫేస్ వాష్ చేశాక మీ స్కిన్ డ్రై అవుతుంది. ఎందుకంటే మన స్కిన్ న్యాచురల్ ఆయిల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే మన స్కిన్కి మాయిశ్చరైజేషన్ అవసరం ఉంటుంది. దానివల్ల కొందరు స్కిన్ ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది, కొందరు స్కిన్ తక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. తక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తే డ్రై స్కిన్ అంటాము, ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తే ఆయిలీ అంటాము. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు మాయిశ్చరైజేషన్ అప్లై చేయరు, ఎందుకంటే ఆల్రెడీ ఆయిలీ ఉన్నదని. కానీ మీరు మాయిశ్చరైజేషన్ స్కిప్ చేస్తే మీ స్కిన్ ఇంకా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా మీ స్కిన్ ఆయిలీ అవుతుంది. సో ఫేస్ వాష్ చేస్తే మన స్కిన్ డ్రై అయింది, అందువల్ల ఇంకా స్కిన్ పోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. అందువల్ల మనం టోనర్ యూజ్ చేయాలి, రోజ్ వాటర్ యూజ్ చేయాలి. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది నేను నార్మల్గా బేసిక్ స్కిన్ కేర్ ఎలా ఉండాలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవే ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని అట్లా ఏం లేదు. సో మనం టోనర్ ఎందుకు యూజ్ చేయాలి? మనం క్లిన్జింగ్ చేశాక ఏదైతే మన స్కిన్ పోర్స్ ఓపెన్ అవుతాయో దాన్ని డీప్గా క్లీన్ చేస్తుంది, ఇంకా దాన్ని క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేయకపోతే పోర్స్ ఓపెన్గానే ఉండిపోతే మనం బయటికి వెళ్ళాక పొల్యూషన్, డర్ట్ అవన్నీ స్టిక్ అయిపోతాయి స్కిన్ మీద. దాని తర్వాత డీప్గా స్కిన్ అది అబ్జార్బ్ చేసుకుంటే పింపుల్స్, ఇంకా హైపర్ పిగ్మెంటేషన్, ఇంకా ట్యానింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తాయి కదా. ఇంకా మీరు మేకప్ అప్లై చేసినా కూడా కేకీగా అంత లుక్ మంచిగా రాదు. సో స్కిన్ పోర్స్ క్లోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానికోసం మనం టోనర్ యూజ్ చేయాలి. చాలామంది అనుకుంటారు టోనర్ నాట్ ఇంపార్టెంట్ అని స్కిప్ చేస్తారు, కానీ మీరు ఇది యూజ్ చేస్తే మీ పోర్స్ క్లోజ్ అవుతాయి. క్లిన్జింగ్ చేశాక ఏదైతే పోర్స్ ఓపెన్ అయ్యాయో అవి క్లోజ్ అవుతాయి. మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ స్కిన్ ప్రాబ్లమ్స్ మీకు ఉండవు. ఇంకా మీ స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, ఇంకా ఒక పింక్ గ్లో మీ ఫేస్ మీద కనిపిస్తుంది. స్కిన్ క్వాలిటీ, టెక్స్చర్ అవన్నీ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇది మాత్రం మీరు స్కిప్ చేయకండి. ఒక 1 మంత్, ఇలాంటి 1 మంత్ కాదు, ఒక 7 days అయినా మీరు ఈ రొటీన్ ఫాలో అవుతే మీరు మీ స్కిన్లో చేంజ్ చూస్తారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఫేస్ వాష్ చేసాము, న్యాచురల్ ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ అయిపోయాయి, ఇంకా డర్ట్ రిమూవ్ అయిపోయింది, స్కిన్ కొంచెం డ్రై అయింది. దాని తర్వాత మనం మాయిశ్చరైజేషన్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాయిశ్చరైజేషన్ మన స్కిన్కి స్మూత్ ఇంకా సాఫ్ట్గా చేస్తుంది. దీనివల్లనే మనం ఒక ఫేర్నెస్ మన ఫేస్ మీద కనిపిస్తుంది. మీ స్కిన్లో ప్రాపర్ మాయిశ్చరైజర్ లేకపోతే మీ స్కిన్ డార్క్ అవుతుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు స్కిప్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు స్కిన్ మీద ఆల్రెడీ ఉన్నది కదా ఆయిల్, మరి ఎందుకని అనుకుంటారు. మీ స్కిన్ మీద ఆయిల్ ఎక్కువ ఎందుకు ఉన్నదంటే మీ స్కిన్కి మాయిశ్చరైజేషన్ ఆయిల్ ఎక్కువ అవసరం, అందుకోసమే మీ స్కిన్ ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది మనం స్కిన్ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేయకూడదు, ఆయిలీ స్కిన్ ఉండకూడదు అంటే మీరు మాయిశ్చరైజేషన్ తప్పకుండా అప్లై చేయాలి. అప్పుడే మీ స్కిన్ ప్రొడ్యూస్ చేసే ఆయిల్ తగ్గుతుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో మాయిశ్చరైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత డే టైమ్ రొటీన్లో సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. నైట్ టైంలో సన్ స్క్రీన్ మనం స్కిప్ చేయొచ్చు, అంటే అవసరం పడదు మనకు, కానీ డే టైంలో సన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం స్కిన్ క్వాలిటీ అంటే ఇవన్నీ అప్లై చేసుకున్నాము, స్కిన్కి మెయింటైన్ చేస్తున్నాము, కానీ స్కిన్కి ఇదంటే ప్రొటెక్షన్ యూవీ రేస్.
మనం బయటికి వెళ్తే సన్ రేస్ పడతాయి కదా, దాంట్లో యూవీఏ రేస్ ఉంటుంది, యూవీ రేస్ ఉంటాయి. అవి మన స్కిన్ కోసం చాలా హార్మ్ఫుల్. ఎందుకంటే అవి మన మీద పడినప్పుడు యూవీఏ, యూవీబీ ఇలాంటి రేస్ క్యాన్సర్ ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఇవన్నీ కాస్మెటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ అనుకుంటారు. కానీ దీనికి మీరు బ్యూటీ ప్రొడక్ట్ కింద చూడకండి. ఎందుకంటే ఇది ఒక మెడికల్ ప్రోడక్ట్ అని అనుకోండి. ఎందుకంటే సన్ రేస్ వల్ల మనకి స్కిన్ క్యాన్సర్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వస్తాయి. ఫ్రీ రాడికల్స్ అంటే వ్రింకల్స్ అవన్నీ వస్తాయి కదా. సో మన స్కిన్లో సాగింగ్ అంటే ఏజింగ్ కనిపిస్తుంది, స్కిన్ లూజ్ అవుతుంది. ఇంకా మన ఏజ్ తక్కువనా మన ఎక్కువ ఏజ్ లాగా కనిపిస్తాము. సో మీరు ఇది యూజ్ చేస్తే యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇంకా యూవీ రేస్ ఏమైనా హార్మ్ఫుల్ రేస్ ఉంటాయో అవితో మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో సన్ స్క్రీన్ కూడా మీరు తప్పకుండా యూజ్ చేయండి. ఎవ్రీ 2 అవర్స్లో ఒకసారి సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఇంకా బయటికి వెళ్ళే ఒక 15-20 మినిట్స్ ముందే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఇది, సెకండ్ టోనర్, దాని తర్వాత మాయిశ్చరైజేషన్, దాని తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్ లోషన్. సో టోనర్ అప్లై చేశాక డ్రై ఒక 2 మినిట్స్ తర్వాత మీరు మాయిశ్చరైజేషన్ చేసుకోండి. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఒక 15 మినిట్స్ ముందు మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. సో ఇది ఒక నార్మల్ సింపుల్గా ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ ఈ స్కిన్ కేర్ రొటీన్ ఉన్నది. ఇది మీరు ఫాలో అవ్వండి. ఒక 7 డేస్ కోసమైనా ఫాలో అవ్వండి. దాని తర్వాత మీ స్కిన్ క్వాలిటీ చేంజ్ అవుతుంది. నా చాలామంది అంటారు ఇలాంటి స్టెప్స్ ఇవన్నీ ముందు లేకుండే, టోనింగ్, మాయిశ్చరైజేషన్ అండ్ సన్ స్క్రీన్ ఇలాంటివి ఎప్పుడు లేకుండే. ఇవి కొత్తగా వింటున్నాము. కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లో వస్తున్నాయి. ఇవన్నీ మనీ అర్న్ చేయడానికి కోసం ఒక స్ట్రాటజీ అలా మనం అనుకుంటాము. ఇంకా చాలా మన పెద్దోళ్ళు అంటారు కదా, మన పేరెంట్స్ వాళ్ళు అంటారు మేమైతే ఇవన్నీ అప్లై చేయలేము కానీ కూడా మా స్కిన్ చాలా మంచిగా ఉన్నది అని అంటారు. ఓకే, అప్పుడు వాళ్ళ టైంలో పొల్యూషన్ చాలా తక్కువగా ఉండే, ఇంకా ఎన్వైర్న్మెంట్ చాలా మంచిగా ఉండే, అట్మాస్ఫియర్ చాలా మంచిగా ఉండే. అంటే నేచర్ చాలా ట్రీస్ ఉండే, గ్రీనరీ ఉండే, అట్మాస్ఫియర్ చాలా మంచిగా ఉండే. ఇంకా ఫుడ్ కూడా చాలా న్యూట్రిషన్గా ఉంటుండే, ప్యూర్గా ఉంటుండే, కెమికల్స్ అవన్నీ లేకుండా. ఇంకా వాటర్ కూడా వాళ్ళకి చాలా ప్యూర్గా ఉంటుండే. కానీ ఇప్పుడు వాటర్ కూడా మనం క్యాన్స్తోనే కొని తాగుతున్నాము. సో దానివల్ల మన లైఫ్ స్టైల్ చాలా మారింది. నైట్ షిఫ్ట్ చేస్తున్నాము. ఇంకా ట్రావెలింగ్ వల్ల డర్ట్, ఇంకా ఇంప్యూరిటీస్, పొల్యూషన్ ఇవన్నీ చాలా ఎక్కువగా అయిపోయినాయి. సో దానివల్ల న్యూ ప్రాబ్లమ్స్ వచ్చాయి. న్యూ ప్రాబ్లమ్స్ వల్ల న్యూ సొల్యూషన్స్ వచ్చాయి. ఇవన్నీ కాస్మెటిక్స్ మీరు అనుకుంటే ఇవి కాస్మెటిక్స్ కావు. ఇది ఒక న్యూ సొల్యూషన్ ఫర్ న్యూ ప్రాబ్లమ్స్. సో దీన్ని మనీ వేస్ట్ అలాంటివి అనుకోండి. మీరు వేరే ప్రొడక్ట్స్ యూజ్ చేయకండి. కానీ ఇవైతే బేసిక్గా ఉన్నాయి. ఇదే ప్రొడక్ట్స్ యూజ్ చేయాలని నేను అంటలేను. కానీ ఈ స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి ఒక గుడ్ స్కిన్ కేర్ రొటీన్ కోసం. ఇంకా డ్రై స్కిన్ వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలో, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలో, ఇంకా అలాంటి వేరే స్కిన్ టైప్ని బట్టి ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అలాంటి సజెషన్ మీకు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీకు సజెస్ట్ చేస్తాను, వీడియో షేర్ చేస్తాను. ఇంకా మీకు ఇన్ఫర్మేటివ్గా హెల్ప్ఫుల్గా అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఏదైతే మీ రిక్వెస్ట్ ఉంటాయో మీరు కమెంట్ బాక్స్లో పెట్టవచ్చు. ఇంకా మీకు ఫర్ అప్కమింగ్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.